హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గోశాల శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. హిందూపురం కాన్స్టిట్యున్సీ గురించి గతంలో మనం ఒక వీడియో చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎందుకు మాట్లాడుకోవాలంటే పరిపూర్ణానంద స్వామీజీ గారు అక్కడ అనూహ్యంగా సెకండ్ ప్లేస్లోకి వచ్చేసారు. సెకండ్ ప్లేస్లోకి ఆయన సెకండ్ ప్లేస్లోకి రావడానికి హిందూపురం నియోజకవర్గంలో ఆయనకి సహకరించిన లేదా అనుకూలించిన పరిస్థితులు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? రైట్, మంచి ప్రశ్న వేశారండి. శోధన, మీరు చేసిన శోధన బాగుంది. ఎంతో శోధన అంటే నిశ్చితమైన పరిశీలన. ఎస్ సార్. స్వామీజీ ఆంధ్రప్రదేశ్కి గత 30 నుండి 35 సంవత్సరాల నుంచి పరిచయం. విశాఖపట్నంలో కొన్నాళ్ళున్నారు. విశాఖపట్నం నుంచి ఆయన కోయంబత్తూరులో విద్యను అభ్యసించారు. ఓకే. వేదాంత విద్యని, తర్కం, మీమాంస అన్నీ వేదంగా చేశారు. అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడ వచ్చారు. లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి నినాదంతో దేశం కోసం ధర్మం కోసం అని ప్రధాన ట్యాగ్ లైన్. ఆయన ప్రవచనాలు మహాభారతం మీద మాట్లాడతారు, భాగవతం మీద మాట్లాడతారు, రామాయణం మీద మాట్లాడతారు. దాంతోపాటుగా భారతీయ సామాజిక వ్యవస్థలో ప్రధానమైన ధర్మం, ఆ ధర్మం గురించి మాట్లాడతారు. సిద్ధాంతాలు ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి అనేకమైన స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నిటి గురించి మాట్లాడతారు. అంటే అటు స్వామి దయానంద సరస్వతి యొక్క శిక్షణలో శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతం అద్వైతం, రామానుజుల యొక్క విశిష్టత అద్వైతం, మధ్వాచార్యుల యొక్క అద్వైతం, ఈ రకరకాల రామకృష్ణ పరమహంస, వివేకానంద స్కూల్ ఆఫ్ థాట్స్ దాని మీద మాట్లాడతారు. అంతిమ లక్ష్యం సమాజ ప్రయోజనం, సమాజ సంక్షేమం, దృఢమైన సమాజం ధర్మం ఆధారంగా నిర్మాణం కావాలి. దానికి యజ్ఞం, గీతా జ్ఞాన యజ్ఞం, ప్రవచనాలు, అది కూడా యజ్ఞమే, అది కూడా క్రతువే. దానితో అనేకమైనటువంటి శిక్షణా తరగతులు, దేశం దేశం అంటే భారతవర్ష పరిక్రమ, ఆయన దగ్గర సాధన చేస్తున్న వాళ్ళతో భక్తులని మాట్లాడు నేను. ఆయనకు భక్తులు లేరు, వారి దగ్గర సహజీవనం ఉన్నారు. ఆయన అందరినీ నడిపిస్తారు ఒక అడుగు దూరంలో. వారికి వీరికి ఒక అడుగే దూరం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వారందరి స్థాయి అంటే జ్ఞానము, ధర్మము, సామాజిక స్పృహ అంటే రాజకీయ స్పృహ కూడా. సమాజంలో ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో అంగాలు అన్నీ కూడా ప్రధానంగా అవుతాయి. కాబట్టి ఆయన రాజకీయాల్లో కొత్తగా రావడం ఈ ధర్మానికి, ఆయన ప్రవచనాలకి, ఆయన యొక్క ఏదైతే దీక్ష తీసుకున్నారో ఆ దీక్షకి విరుద్ధమైంది కాదు, దీక్ష నుంచి విభేదిస్తున్నది కాదు. కాబట్టి ఒక యజ్ఞంగా రాజకీయ క్షేత్రం, రాజనీతి క్షేత్రం అంటే ఈ ధర్మం కోసం, దేశం కోసం అనేది ఇది ఒక డిఫరెంట్ వే, పాలిటిక్స్ అనేది ఇది ఒక డిఫరెంట్ వే. కానీ ఈ రెండింటిని ఎమర్జ్ చేయగలుగుతున్నారా? ఒక రాజకీయ నాయకుడిగా పరిపూర్ణంగా ఎమర్జ్ అవ్వగలుగుతున్నారా అంటే ఏం చెప్తారు? కరెక్ట్. కృష్ణుడు భగవద్గీత బోధించాడు కురుక్షేత్రంలో, వేదాంగాలను బోధించాడు, 4 వేదాల సారాలని చెప్పారు కదా. చెప్పేసి ఉపనిషత్తుల సారం కూడా ఇదే అన్నాడు. అప్పుడు అతను నేను సన్యాసం పుచ్చుకుంటాను, నాకు ఈ యుద్ధం వద్దు, నాకు ఈ వీటిలన్నిటితోటి నేను దూరము, నేను ఈ తాతలు, తండ్రులు, బంధువులు ఎందరిని చంపేసి రాజ్యం కోసం నేను రాజ్యభోగం కోసం రాలేదు, కాబట్టి నాకు యోగక్షేమం అంచేత నేను ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణానికి దూరం నేను అని మాట్లాడాడు అర్జునుడు. ఈయన భగవద్గీత బోధించాక యుద్ధం చేశాడు. మరి భగవద్గీత బోధించిన తర్వాత కార్యోన్ముఖుడయ్యాడు. తనలో రాజు క్షత్రియుడు కనపడ్డాడు. ఆ క్షత్రియుడికి బ్రహ్మతేజాన్ని భగవద్గీత బోధన ద్వారా ఇచ్చారు. క్షాత్రవీర్యం, బ్రహ్మతేజం 2 కలిసి ఉంటే ధర్మం
అధర్మం మీద పోరాడి ధర్మ ప్రతిష్టాపన జరిగింది. ఉమ్. ఇది చేసేది ఇప్పుడే విభేదించేదే కాదే. అంతేగా. ఇప్పుడు యుద్ధం, రాజకీయ యుద్ధంలో ఆ రోజున కురుక్షేత్ర యుద్ధం, ఈ రోజున మనకి సాధారణ ఎన్నికలు, ప్రతి సాధారణ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్రమే. ఉమ్. ధర్మం అధర్మం మీద నెగ్గాలి. ధర్మం మాత్రం ప్రజలను కాపాడుతుంది. రాజు ధర్మంగా ఉండాలి, పరిపాలకుడు ధర్మంగా ఉండాలి. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కాపాడాలంటే ధర్మం కాపాడబడాలి. ఎస్ సార్. ఏవైతే 3 అంగాలు ఉన్నాయో, లెజిస్లేటివ్ అంగం ధర్మబద్ధంగా ఉండాలి, ఉమ్. జ్యుడిషియరీ ధర్మబద్ధంగా ఉండాలి, ఉమ్. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ ధర్మబద్ధంగా ఉండాలి. ఉమ్. అంచేత ఆయన యజ్ఞం ఏదైతే చేస్తున్నారో, ఈ రాజకీయ క్షేత్రం ఒక యగశాల. ఉమ్. ఈ యాగశాలలో ఆయన చేస్తున్నది అది కూడా యజ్ఞమే. ఓకే. కానీ ధర్మస్థాపన కోసం ఉమ్. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి, ఒక ప్రజా సంక్షేమం కోరేటువంటి యోగి, కాషాయవస్త్రధారి ఉమ్. ఆదర్శ నాయకుడుగా, ఆదర్శ ప్రజాప్రతినిధిగా, ఉమ్. ఆదర్శ ఒక ప్రజా క్షేత్రాన్ని కూడా నిర్మాణం చేయాలి. ఉమ్. ప్రజాక్షేత్రం నిర్మాణం చేయాలి. ఎస్ సార్. దానికి బాధ్యత ఉంది, ఎవరు తప్పించుకోలేదు. అర్జునుడిని కృష్ణుడు తన శిష్యుడిగా యుద్ధోన్ముఖుని చేశాడంటే ఉమ్. ఆచార్యుడే కదా అర్జునుడు. కృష్ణుడు, కృష్ణ భగవానుడు, అంతేగా. ఆయన విశ్వగురు అంటారు. ఉమ్. కృష్ణుడు విశ్వగురు. సార్. కాబట్టి ఆ జగద్గురువు భగవద్గీత ఎలా చెప్పారో ఈయన కూడా భగవద్గీత చెప్తారు. ఉమ్. అక్కడున్న అర్జునులందరినీ కార్యోన్ముఖులను చేస్తారు. ఓకే. వస్తున్నారు అందరూ దగ్గరికి, రావాలి, ఉమ్. అందరూ రావాలి. కాషాయ వస్త్రధారి మూల కూర్చుని రామకృష్ణ భజన చేసుకుని ఎంతమంది భక్తులు దుర్మార్గులు వచ్చినా వాళ్ళని ఆశీర్వదిస్తూ వెళ్ళడానికి కాదు, ఉమ్. ఆశీర్వదించకూడదు. ఉమ్. దుర్మార్గుడిని ఆశీర్వదించకూడదు. ఓకే. లోకా సమస్త సుఖినో భవంతు, ఉమ్. సర్వే జన సుఖినో భవంతు. సుజనో భవంతు. ఉమ్. సుజనులు ఓకే. సర్వే సుజన సుఖినో భవంతు. ఎస్ సార్. జనులందరూ మంచివాళ్ళుగా ఉండాలి, ఉమ్. మంచివాళ్ళందరూ సుఖంగా ఉండాలి. ఉమ్. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు సుఖంగా ఉండాలంటే కృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తాలి? ఎస్ సార్. కాబట్టి స్వామీజీ తీసుకున్న నిర్ణయం ఉమ్. ఆయన యొక్క ఏదైతే ఉందో ధ్యేయంలో ఒక భాగమే, లక్ష్యంలో ఒక భాగమే. ఉమ్. ఆ లక్ష్య సాధన కోసం ఇవాళ హిందూపురాన్ని ఎన్నుకున్నారు. అక్కడ ఆయన గణం ఉంది. ఆ గణంతో ఎస్ సార్. ఎన్నికల రంగంలో ఉమ్. యజ్ఞం ఉమ్. నిర్వహిస్తున్నారు. ఉమ్. సో ఫైనల్గా రాజకీయ ప్రయాణం చేస్తున్నారు, వీటన్నిటిని అనుసంధానం చేయగలరా? ఎలా చేయగలరంటే ఏం చెప్తారు సార్? చేస్తున్నారు. మీరే చెప్పారు ద్వితీయ స్థానంలోకి వచ్చారని. ఎస్ సార్. 2వ స్థానంలోకి ఎలా రాగలిగారు? అనుసంధానం చేయగలిగితేనే రాగలరు. ఓకే. ఎమర్ జాగ్రత్త కాబట్టి రాజకీయ క్షేత్రంలోకి వచ్చారు. ఉమ్. మరి రాజకీయ క్షేత్రంలో హిందూపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటి మీద ఒక చిట్టా తయారు చేశారు. ఉమ్. ఆ చిట్టాని ప్రజల ముందు పెట్టారు. ఉమ్. అక్కడున్న లోటుపాట్లు చెప్పారు. ఉమ్. ఎంతకాలం పరిపాలించిన వారి దృష్టికి ఇవేమీ రాలేదా? ఉమ్. ఏమీ రాలేదా? పాఠశాలలు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, కింద బల్లలు లేవు, వాళ్ళకి బాలికలకి ఏదైతే టాయిలెట్స్ లేవు, ఉమ్. మంచినీరు వ్యవస్థ లేదు, రోడ్లు శుభ్రంగా లేవు, ప్రజారోగ్యం కుంటుపడిపోయింది, ఉమ్. లోపభూయిష్టంగా ఉంది. హాస్పిటల్లో డాక్టర్లు లేరు, నర్సులు లేరు, మందులు లేవు, ఔషధాలు లేవు. ఈ ప్రజా సమస్యల నియోజకవర్గంలో ప్రధానంగా ఇన్ని ఉన్నాయని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముందు ఆయనకు అవగాహన కాగలిగిందంటే ఎంత కసరత్తు చేశారు, ఉమ్. ఎంత అధ్యయనం చేశారు. మరి ఇంతకాలం ప్రజల్ని ప్రాతినిధ్యం వహిస్తూ సొంత ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉమ్. మేము అసలు ప్రజలకి సామాన్యుల్ని రాజకీయ చైతన్యవంతులు చేసామని చెప్పుకుంటూ ఉంటారు. ఏది? ఎస్ సార్. ఇంతవరకు ఎంతమంది అక్కడ ప్రజాప్రతినిధులకు వచ్చారు? ఈ సమస్యలు ఎప్పుడైనా ఎత్తారా? ప్రజల దృష్టికి తీసుకొచ్చారా? ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా? ఉమ్. ఆర్భాటం ఏమీ లేకుండా జెండాలు, ఒక పెద్ద వ్యాన్ ఎక్కేసేసి మాట్లాడడం, టీవీలు షూట్ చేయడం, లక్షల మంది జనాన్ని ఎండల్లో తిప్పేయడం ఏమి లేవు. ఎస్ సార్. వద్దు. ఉమ్. మరి 2వ స్థానానికి ఎలాగరాగారు? ఇంటింటికి వెళ్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం, ఉమ్. ప్రజల కోసం, సామాన్య ప్రజల యొక్క బాధలు తీర్చడానికి. ఎస్ సార్. సామాన్య బాధలు సామాన్యమైనవి. ఇవన్నీ కూడా, ఈ సమస్యలన్నీ కూడా నిత్య జీవనంలో వాళ్ళు ఫేస్ చేస్తున్నవి, ఎదుర్కొంటున్నవి. ఓకే. హాస్పిటల్ లేకపోతే ఎలాగండి, విద్యాలయాలు లేకపోతే ఎలాగండి, తాగునీరు లేకపోతే ఎలాగండి, ఉమ్. జీవన ప్రమాణాలు ఇంకే విధంగా పోపడతాయి? ఎస్ సార్.
కాషాయ వస్త్రాలు వేసుకున్నారు, ధర్మం గురించి బోధిస్తూ. ఏమంటే ధర్మం గురించి బోధిస్తూ సామాన్య జీవనం నుంచి స్వామి కాషాయ వస్త్రాలు వేసిన యోగి జీవనంలోకి వెళ్తే చాలా అర్థమవుతాయండి. ఓకే, వ్యక్తి జీవనం ఉండిపోతే వాడి సమస్యలే అర్థమవుతాయి వాడికి. నాకు వ్యక్తిగత జీవనం లేదు అని ఎవరైతే సన్యాసిస్తారో వాళ్ళకి ప్రజల సమస్యలన్నీ అర్థమవుతాయి. అన్ని సమస్యల్ని అర్థం చేసుకున్న ఒక రాజకీయ నాయకుల్లాగా ఎమర్జీ అయ్యారు. కాస్త త్వరలో చూస్తాం ఆయన మరి మొదటి స్థానాలు కూడా రాగలరని వస్తారు. ఓకే, ఎందుకంటే ఆయన బ్రహ్మాండం యజ్ఞం చేస్తున్నారు. ఆనాడు ఋష్యశృంగుడిని తీసుకొచ్చారు వర్షాలు పడడానికి ప్రధాన ఋత్వికుడిగా. ఈవేళ హిందూపురం ప్రజలు స్వామీజీని ప్రధాన ఋత్వికుడిగా తీసుకెళ్లారు. రైట్ సార్, ఆయన సెకండ్ ప్లేస్ నుంచి మొదటి ప్లేస్ కూడా రావాలి. ఆ నియోజకవర్గ ప్రజలందరికీ మీరు చెప్పినటువంటి మంచి అంతా జరగాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి హిందూపురం కాన్స్టిట్యున్సీలకు సంబంధించి పరిపూర్ణానంద స్వామీజీ గారు ఏ విధంగా ఒక దైవ ధ్యానం నుంచి రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యి సెకండ్ ప్లేస్లో నుంచి ఫస్ట్ ప్లేస్లో కూడా పోవడానికి ఏ విధంగా ఆయన వంతు ఆయన కృషి పడుతున్నారు. అలాగే ప్రజల నుంచి కూడా అలాగే ఆయనకు కూడా అటువంటి ఆదరణలు కూడా ఎదురవుతున్నాయని కూడా గోశాల గారు వివరించారు. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.